లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. రేపు కొండగట్టులో గిరి ప్రదక్షిణ నిర్వహించబడుతుంది. కొలిచిన వారికి కొంగు బంగారం కొండగట్టు అంజన్న. ఆధ్యాత్మిక వైభవంతో పాటు పచ్చని ప్రకృతి కొండగట్టు యొక్క ప్రత్యేకత. రేపు గురు పౌర్ణమి సందర్భంగా ఈ రాష్ట్రం బాగుండాలి, గ్రామాలు బాగుండాలి, వర్షాలు సమృద్ధిగా కురవాలని చెప్పి, రైతులందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఇది కేవలం ఒక పార్టీకో, ఒక మతానికో, ఒక వర్గానికో సంబంధించింది కాదు. సకల జనుల సంక్షేమం కోసం, ముఖ్యంగా ఈ ఎల్నినో ప్రభావంతో రైతుల ఇబ్బందులు తొలగిపోవాలని చెప్పి చేస్తున్నటువంటి కార్యక్రమం. కాబట్టి ఈ కొండగట్టు దేవాలయం ఒక తెలంగాణ రాష్ట్రమే కాకుండా పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తుంటారు. చాలామందికి నమ్మకమైనటువంటి దేవాలయం. ఈ కొండగట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే, అటు నరసింహుంది, శివుని యొక్క ప్రతిరూపం కొండగట్టు అని. ఇది దేశంలో ఎక్కడ కూడా ఇట్లాంటి విగ్రహం కానీ, ఇట్లాంటి దేవాలయం కానీ ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా కోరుకున్న కోరికలని తీర్చే దేవాలయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో కులాలకు, మతాలకు, పార్టీలకు, వర్గాలకు అతీతంగా కొండగట్టు గిరి ప్రదక్షిణలో పాల్గొనాలని చెప్పి నేను అందరినీ వేడుకుంటున్నాను. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక దేవాలయాలు అభివృద్ధి చేస్తున్నాడు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు యాదాద్రిని ఏ విధంగా డెవలప్ చేసిందో, ఇప్పుడు ఈ దక్షిణ కాశీగా పేరు వచ్చినటువంటి వేములవాడ కానీ, బాసర, కాళేశ్వరం, ధర్మపురి, అదేవిధంగా కొండగట్టు ఆలయాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నాడు. గౌరవ ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రానికి చెందినటువంటి మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు కూడా హాజరు కాబోతున్నారు. రేపు ఉదయం 5 గంటలకు ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. నేను మీ అందరికీ కలిసే ఉద్దేశం ఏంటంటే, మిమ్మల్ని కూడా స్వయంగా ఆహ్వానించి ఈ గిరి ప్రదక్షిణ యొక్క ప్రాముఖ్యతను, ముఖ్యంగా ఎందుకంటే రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, రైతులకు ఒక భరోసా ఇవ్వాలి, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అని చెప్పి మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేద్దామని చెప్పి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించడానికి ఇక్కడ ఈ కార్యక్రమం, ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తామని చెప్తున్నాం. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రాబోతుందని చెప్పి, కరువు రాబోతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో మనం అందరికీ రైతులకు ఒక భరోసాను, ఒక నమ్మకాన్ని, రైతులందరికీ మేము అండగా ఉంటామని చెప్పి ఒక నినాదాన్ని, ఒక భరోసాను రైతన్నలకు ఇవ్వాలని చెప్పి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం తీసుకున్నాం. ఇది పూర్తిగా రాజకీయాలకు, పార్టీలకు పూర్తిగా దూరంగా కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమంగానే చూడాలని చెప్పి వేడుకుంటున్నాను. ఇప్పటికే చొప్పదండి నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి వందలాది మంది గతంలో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతిసారి కూడా వేలాది మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈసారి కూడా ఉమ్మడి జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు, ప్రజలు అందరూ కూడా పాల్గొని రైతులను సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకునే కార్యక్రమాన్ని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి నేను అందరినీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ విధంగా ధర్నాలు కానీ అట్లాంటి చేస్తున్నారు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఇప్పుడు ఎన్ని ఇళ్ళు తీసుకుంటామో అన్ని ఇళ్ళు తీసుకుంటాం. మిగతా వాటిని కూడా ఎక్కడెక్కడైతే ఎఫెక్ట్ అవుతాయో, ఏ ఇళ్ళు ఎఫెక్ట్ అవుతాయో దశల వారిగా ఆ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని చెప్పి నేను స్వయంగా అసెంబ్లీలో మాట్లాడి అనేక సందర్భాలు దాంట్లో నేను ఉద్యమం కూడా చేసిన. గతంలో నాకు ఎప్పుడు అవకాశం వచ్చినా అసెంబ్లీలో అనేక సందర్భాల్లో నేను ప్రస్తావించాను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి వేడుకున్నాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వేడుకున్నాను. ఖచ్చితంగా ఏ ఇండ్లు అయితే ఎఫెక్ట్ అయితే అవన్నీ కూడా తీసుకుంటాం. నిజంగా ఊరంతా ఎఫెక్ట్ అయితే, మన ప్రాజెక్టు పూర్తయితే ఎన్ని ఎఫెక్ట్ అయితే అవన్నీ కూడా తీసుకునే కార్యక్రమం చేస్తాం. నేను గతంలో చెప్పిన దశల వారీగా గుంపు గ్రామంగా ప్రకటించే కార్యక్రమం చేస్తామని చెప్పిన దానికి కట్టుబడి. ఆ 40 కుటుంబాలు సెలెక్ట్ చేసింది మేము కాదండి. అది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడే ఏదైతే ముంపు గురవుతున్న ఇల్లు అని చెప్పి గత ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళే, గతంలో ఇంజనీర్లు, అధికారులు ఆ 40 ఇళ్ళని వాళ్ళే చేసిండ్రు. మేడిపల్లి సత్యం చేయలేదు, మేడిపల్లి సత్యం చెందినటువంటి ఇంజనీర్లు చేయలేదు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళ దగ్గరనే.
2014 నుంచి 23 మధ్యలో ఈ 40 ఇండ్లు ఎఫెక్ట్ అవుతున్నాయి అని చెప్పి అప్పుడు స్మితా సబర్వాల్ వీళ్ళందరూ వచ్చి ఈ 40 ఇండ్లు తీసుకోవాలని చెప్పారు. నేను కాదు చెప్పింది. అదే ఇల్లు తీసుకోవడానికి దానికి సంబంధించి మేము పరిహారం ఇప్పించిన వాళ్ళ కనీసం ఒక 10 రూపాయలు కూడా పరిహారం ఇప్పించాలి 10 ఏళ్ళ అధికారం నుండి. నేను వచ్చినాక 23.5 కోట్లు విడుదల చేసిన, మళ్ళీ ఒక 20 కోట్లు కూడా ఇప్పుడు విడుదలకు రెడీగా ఉన్నాయి. మీరేమో దశల వారీగా అంటున్నారు, వాళ్ళేమో మొత్తం గ్రామాన్ని తీసుకోవాలని నాకు కూడా ఉంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అది మనం తీసుకోమంటే తీసుకునేది కాదు కదా. వాళ్ళు అధికారులు ఏ విధంగా నిర్ణయిస్తారు, ఇంజనీర్లు వాళ్ళంతా ఎక్స్పర్ట్స్ ఏ విధంగా నిర్ణయిస్తారో ఆ విధంగా నా డిమాండ్ కూడా తీసుకోవాలని నేను గతంలో అనేక సార్లు అసెంబ్లీ మాట్లాడినాను. కావాలంటే దానికి క్లిప్ కూడా చూపిస్తున్నాను. నారాయణపూర్ గ్రామాన్ని పూర్తిగా ముంపు గ్రామంగా ప్రకటించాలని చెప్పి నేను అనేక సార్లు మాట్లాడిన. ముఖ్యమంత్రి గారికి స్వయంగా ఆ గ్రామానికి ఉత్తమ్ కుమార్ గారు తీసుకొచ్చి ప్రోగ్రామ్ పెట్టింది. ఎందుకంటే ఆ గ్రామం మీద ఉన్నటువంటి కమిట్మెంట్ గతంలో మనం ఉద్యమించినాం. ఆ గ్రామానికి న్యాయం చేయాలని చెప్పి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఆ గ్రామంలో మీటింగ్ కూడా పెట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మంత్రి గారికి ఎక్స్ప్లెయిన్ చేసినాం.